హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఇవాళ 2 రెసిపీలతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటండి అది అంటారా? గోంగూర పులుసు, సొరకాయ పెరుగు పచ్చడి. గోంగూర పులుసు చెప్తాను. ఫస్ట్ గోంగూర పులుసు ఏం చేస్తా, గోంగూర కొనేసి ఒలిచేసి బాగా కడిగేసి దాన్ని కట్ చేయాలి. కట్ చేసి దాంట్లో పెట్టేసేయండి. నూనె కూడా అక్కర్లా. ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతో ఉడికిపోతుంది అది. అలా పెట్టేసేయండి. పెట్టేసి తర్వాత ఉల్లిపాయలు సన్నగా చీలికిల్లాగా తరిగేసి ఉల్లిపాయలు వేయండి. పచ్చిమిరపకాయలు వేసేసి వెల్లుల్లిపాయలు వేసుకోండి. అంతే, ఉడికిపోతుంది. ఉడికిపోయాక తిరగమాత వేసుకోవడమే. అంటే కుక్కర్లో పెట్టేది వేరు, కుక్కర్లోనే పెట్టుకోవచ్చు, విడిగా అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి ఉడికిపోయాక తీసేసి తిరగమాత వేసేయండి. నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి తర్వాత కొంచెం మెంతులు వేయండి. మెంతులు వేసేసి తిరగమాత, ఇంగు వేసాం కదా, తిరగమాత వేసేయండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మనం పచ్చిగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేయించైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు తెలుసు కదా వెల్లుల్లిపాయలు ఎలా అయినా వేసుకోవచ్చు. గోంగూర పులుసు రెడీ. తర్వాత సొరకాయ పెరుగు పచ్చడి. సొరకాయ పెరుగు పచ్చడి, పెరుగులో ఏం చేస్తామో తిరగమాత వేయాలి. ఫస్ట్ పెరుగులో తిరగమాత వేసేయండి. ఉప్పు కలిపి తిరగమాత వేసేయండి. కొంచెం పసుపు వేయాలి. పసుపు దాంట్లోనే వేసుకోవచ్చు. సొరకాయ ఉడకబెడతాం కదా, ఉడకబెట్టడం కాదు, వేయించాలి. సొరకాయ సన్న ముక్కలు తరిగేసి సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసేసి అన్నీ కలిపి బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టడం అంటే నూనె వేసి ఉడకబెట్టేసేయండి. తిరగమాత కూడా వేసేయండి. ఇంకా మళ్ళీ మనం తిరగమాత వేయక్కర్లా, తిరగమాత వేసేసేయండి. పెరుగు మాత్రం ఉప్పు పసుపు కలిపి పెట్టేసుకోండి. ఇవి తిరగమాత వేసేయండి. వేసేసి బాగా మగ్గుతాయి కదా, ఆ మగ్గాక ఇంగు కూడా వేసేసాం తిరగమాతలోని. మగ్గినాక తీసుకొచ్చి ఇందులో కలిపేసేయండి. చల్లారాలి. వేడివేడిగా కలిపితే పెరుగు విరిగిపోతుంది, అందుకని చల్లారాలి. చల్లారాక ఇందులో వేసేసేయండి. చాలా బాగుందండి. ఇంకా కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి నిన్న లేదు, ఇవాళ ఉంది కానీ నిన్న లేదు, నిన్న చేశాను. అందుకని ఆ కొబ్బరి పచ్చడి, కొబ్బరి లేదు కాబట్టి మీరు కొబ్బరి ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు. తురిమేసి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అదండి, ఇవాళ గోంగూర పులుసు అయిపోయింది, సొరకాయ పెరుగు పచ్చడి అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట, అద్దరిపోయినాయి. మీరు కూడా చేసుకోండి. అది నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. చివరి వరకు వీడియోస్ చూడండి. బాయ్ బాయ్. గోంగూర పులుసు అండి. గోంగూర ఏమో కడిగి పెట్టేశాను నిన్నే. ఇందులో తరిగి ఇందులో వేసేసాను. అంటే కొంచెం సన్నగా కట్ చేసి వేసేసి అందులో ఉల్లిపాయలు వేసాను. తర్వాత శనగపప్పు పచ్చిదే వేసేసాను. ఇంత శనగపప్పు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇవన్నీ కలిపి ఉడుకుతాయి. ఇంతే, మనం చేసేది ఏం లేదు. ఇంకా పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. ఇది ఉడికాక అప్పుడు మళ్ళీ తిరగమాత వేసుకుంటాం. 3 చెంచాల కారం కూడా వేయాలండి. రైట్. ఇది గోంగూర పులుసు రెడీ అయిపోయిందండి. అది మళ్ళీ నేను వివరంగా అన్నీ చెప్తాను. వీడియోలో కూడా కొంత పెట్టాను, చూడండి. ఇదిగోండి, ఇది ఆనపకాయ, సన్నగా ఆనపకాయ తరిగి, ఉల్లిపాయలు, ఆనపకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇది దేనికోసం అంటే ఆనపకాయ పెరుగు పచ్చడి. ఆనపకాయ పెరుగు పచ్చడి, ఆనపకాయ పెరుగు పచ్చడి కూడా బాగుంటుందండి. ట్రై చేయండి, ఈజీనే. ఆ పెరుగు తీసుకొచ్చి పెరుగులో తిరగమాత వేసుకోవడం, ఇవి ఉడికాక అందులో వేసుకోవడం, అంతే. నేను చెప్తాను, ఈజీగానే ఉంటుంది. మీరందరూ కూడా చేసుకోండి. రైట్, మళ్ళీ చూపిస్తాను. ఇందులో ప్రత్యేకంగా కారం అక్కర్లేదండి. సన్నగా పచ్చిమిరపకాయలు తరిగి వేసుకుంటే చాలు.
ఇది ఆనపకాయ పెరుగు పచ్చడి అండి. ఇందాక ఆనపకాయ ఉడకబెట్టే కదా, ఆ ఉడకబెట్టింది పెరుగులో వేసేసాను తిరగమాత వేసి. అది రైట్.